సిరిసిల్లలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆ పార్టీ కార్యకర్తలు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ దగ్గర భగీరథ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ తొలగించేందుకు యత్నించిన పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆ పార్టీ కార్యకర్తలు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ దగ్గర భగీరథ్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ తొలగించేందుకు యత్నించిన పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఓసారి బీఆర్ఎస్ ఆందోళనకు దిగగా పోటీగా బీజేపీ సైతం ఆందోళన చేపట్టింది. ఒక దశలో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు శాంతింపజేశారు. అతిపెద్ద బ్యానర్ ఏర్పాటు చేసి దాని చుట్టూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బేషరతుగా బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ ఆ బ్యానర్ పైన రాశారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్ ముందు ఆందోళన చేశారు. ప్రతి ఒక్కరు కూడా బండి భగీరథ్ ఫొటోస్ పట్టుకుని రాజీనామా చేయాలి బండి సంజయ్ అని నినాదాలు చేస్తూ వాళ్ళంతా ఆందోళన చేస్తుండగా పోలీసులు వారిని చెదరగొట్టారు.